హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి హోలీకి మనం యూజువల్గా కలర్స్ అన్ని తీసుకుంటాం కదా, అది బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఆర్గానిక్గా న్యాచురల్గా చేసేసుకోవచ్చు. పెద్ద ఎఫర్ట్స్ ఏం పట్టవు. సో దానికి వచ్చేసి మనం ఈసారి 4 కలర్స్ ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో వచ్చేసి ఎల్లో కోసం వచ్చేసి టర్మరిక్ వాటర్లో కొంచెం పసుపు యాడ్ చేసి ఒక బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసి పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత రెడ్ వచ్చేసి బీట్రూట్ కలర్ కోసం వచ్చేసి బీట్రూట్ పీసెస్ కట్ చేసి దాని తర్వాత అవి గ్రైండ్ చేసేసి ఆ పల్ప్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ ఆరెంజ్ కోసము క్యారెట్ వచ్చేసి అది కూడా సేమ్ ఇట్లనే పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టేసి. సో ఇంకొకటి కరివేపాకు ఏమో గ్రీన్ కలర్ కోసం, కరివేపాకు ఆర్ స్పినాచ్ ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఇట్లా సేమ్ ఇట్లా మిక్సీ పట్టేసి ఆ పల్ప్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంట. పల్ప్ తీసేసి ఆ వాటర్ లిక్విడ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ 4 వచ్చేసి కలర్స్ మనకి నార్మల్గా 4 కలర్స్ కోసం. అండ్ బేస్ ఈ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆ పౌడర్ బేస్ వచ్చేసి ఐదర్ మైదా యూజ్ చేయొచ్చు, కార్న్ స్టార్చ్ యూజ్ చేయొచ్చు. నేను వచ్చేసి కార్న్ వాడుతున్నాను. దాంట్లో ఫస్ట్ మనం ఎల్లో చేసుకున్నాం కదా, ఆ ఎల్లో కలర్ మిక్స్ చేసేసిన తర్వాత అంటే మనం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి అర్థమవుతుంది కలుపుతుంటే, దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసేసుకున్నారనుకోండి అది ఒక ముద్దలాగా తయారవుతుంది. మీకు పొడిగా కావాలంటే కావాల్సినట్టు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ కొంచెం ఏమన్నా వాటర్ ఎక్కువైనాయి అనుకుంటే ఇంకొంచెం ఫ్లోర్ యాడ్ చేయగానే అది సెట్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత టైం ఉంటే సన్ డ్రై చేసుకోవచ్చు, ఆరెల్స్ కాసేపు స్ప్రెడ్ చేసేసి నార్మల్గా ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఒక 1-2 అవర్స్లో అది మంచిగా డ్రై అయిపోతుంది. ఏమన్నా మీకు ఇట్లా ఉండల్లాగా ఉంది అన్నప్పుడు పూర్తిగా డ్రై అయ్యాక ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటే మీకు మంచిగా పౌడర్ ఫామ్లో వచ్చేస్తుంది. అండ్ ఈ కలర్స్ వచ్చేసి మనకు బయట కొన్న కలర్స్ లాగా బ్రైట్గా ఉండవు, పేస్టల్ కలర్స్ లాగా. సో ఇప్పుడు కొంచెం డ్రై అవ్వలేదు కాబట్టి కొంచెం ముద్దలాగా అంటుకున్నట్టు అనిపిస్తుంది. వన్స్ డ్రై అయిపోతే పౌడర్ ఫామ్లో ఉంటాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కలర్స్. అండ్ ఆ 4 కలర్స్ వచ్చేసి మనం తీసుకున్న 4 ఎక్స్ట్రాక్ట్స్ నుంచే వచ్చినాయి అనమాట. సో పెద్దగా కష్టపడింది ఏం లేదు, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంటారు, కళ్ళల్లో పెట్టుకుంటారు అన్న ప్రాబ్లమే లేదు. నోట్లో పెట్టుకున్నా కూడా ఏం ఇష్యూ ఉండదు, బికాజ్ ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు, మంచిగా ఆడుకుంటారు. అండ్ కలర్ పోదు అనేసి ఉండదు. అట్ ద సేమ్ టైం మనకి బయట కలర్స్ అంత బ్రైట్ అయితే ఉండదు, బట్ కంపారిటివ్లీ ఇదైతే బెస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.